అయ్యన్న అప్పటిదాకా ఆగు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా చూడు అంటున్నారు వైసీపీ నేత ఉమాశంకర్ గణేష్. చింతకాల కుటుంబం నర్సీపట్నం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు ఉమాశంకర్. వైసీపీ కార్యకర్తలకు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు విజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేత ఉమాశంకర్ గణేష్. ఇద్దరు కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ కేవలం అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు కోసం, ప్రమోషన్ కోసం ఇదంతా తాపత్రయపడుతున్నాడు. ముఖ్యంగా రాజ్యసభ అంటాడు. ఈ మధ్యకాలంలో రాజ్యసభ అంటాడంటే 100 కోట్ల రూపాయలు ఈ రోజు లాటరీ మీద సంపాదిస్తున్నారు. సుమారుగా నేటికి 500 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు కానీ అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు కానీ సంపాదించడం జరిగింది. వాళ్ళు ఒకటే అహంకారంతో మాట్లాడతారు. ఏమంటారంటే మేము సంపాదించిన 100 కోట్ల రూపాయల్లో 50% అమరావతిలో ఉన్న ఒక యువనాగడికి ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితులు కూడా మాకు రాజ్యసభ ఇస్తారని చెప్పి అహంకారంతో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మాట్లాడతారు. అయ్యన్న కుటుంబం కోర్టు తీర్పుకు విరుద్ధంగా పెద్ద చెరువులో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించిన ఉమాశంకర్ కోర్టులో ఏమో నిర్మాణాలకు తనకు సంబంధం లేదని తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్నారు. న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఈ రోజు మరి అయ్యన్న పాత్రుడు న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా మరి న్యాయస్థానాలను నమ్మించి మోసం చేసిన అయ్యన్న పాత్రుడికి వాళ్ళ కొడుకు కూడా న్యాయస్థానాలు బుద్ధి చెప్పాలి, న్యాయస్థానాలు శిక్షలు వేయాలి. ఇలాంటి న్యాయస్థానం మీద గౌరవం లేని వ్యక్తులు ఇద్దరిని కూడా మరి జీవితాంతం కూడా జైల్లో పెట్టాలని చెప్పి న్యాయస్థానాలు కలుగు చేసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపడడం జరుగుతుంది. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి కారు ధ్వంసం చేసి తిరిగి వైసీపీ లీడర్లపైనే కేసు పెట్టించి జైలుకు పంపించారన్నారు ఉమాశంకర్. ఏ సంబంధం లేకుండా ఏ తప్పు పని చేయకుండా వాళ్ళిద్దరిని 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒకటే ఆయన పాత్ర తెలుసుకోవాలి అంటే వాళ్ళిద్దరి తాలూకా కుటుంబాలు ఎంత ఏడ్చిగా తెలియదు మీకు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మేము చట్ట ప్రకారం తీసుకొస్తాం, మీ కుటుంబాలు కూడా ఎలా ఏడుస్తా చూపిస్తాం, మీరు చేసిన అరాచకాలన్నీ బయట తీస్తాం, మీరు చేసిన దోపిడీలన్నీ కూడా బయట తీస్తాం. ఏదైతే మా పార్టీ నాయకులు జైల్లో పెట్టి మరి ఉత్సాహంగా ఉన్నావో అదే దాన్ని మళ్ళీ రేపు రాబోయే రోజులు కూడా మీకు కూడా వర్తింపు చేసేలా చేస్తామని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. 2029లో అయ్యన్న చేసిన పనులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు వైసీపీ నేత. మేము చెయ్యం, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేస్తాం, అరాచక పనులు అలాగే చేస్తాం, ఈ 3 సంవత్సరాలు కూడా అలా చేస్తాం అంటే చెయ్యండి మీ ఇష్టం. కానీ రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీ అరాచకాలు చేశారో అవన్నీ కూడా బయటికి తీస్తాం. చట్ట ప్రకారం మీకు వడ్డీతో సహా మరి చక్కెర వడ్డీ భారీ వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. సృష్టి క్షేత్రానికి తాము వ్యతిరేకం కాదన్న ఉమాశంకర్ గణేష్ పెద్ద చెరువులో రైతులకు నష్టం జరుగుతోంది కాబట్టి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.